హలో అండి. వెల్కమ్ టు హవీషా వంటలు. కమ్మగా ఉండే వెజిటబుల్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇంకెందుకు లేట్, నేను ఇక్కడ ఒక గ్లాస్ పొట్టు ఉన్న కందిపప్పు తీసుకుంటున్నాను. కందిపప్పుని బాగా 2, 3 సార్లు వాష్ చేయండి. పొట్టు ఉన్న కందిపప్పు అయితే చాలా టేస్టీగా వస్తుందండి సాంబార్. మీరు మామూలు కందిపప్పు అయినా తీసుకోవచ్చు. వాష్ చేశాక అందులో 1 గ్లాస్ కందిపప్పుకి 4 గ్లాసులు వాటర్ వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక 4 విజిల్లు రానియాలండి. అందులోపల నేను ఇక్కడ 3 రకాల వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. క్యారెట్, బీన్స్, ముల్లంగి చిన్న విధంగా కట్ చేయండి. ఒక 4 విజిల్లు వచ్చాక కుక్కర్ మూత తీసి ముందుగా కట్ చేసిన అన్ని వెజిటబుల్స్ వేయండి. ముందుగానే వేస్తే వెజిటబుల్స్ బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను. అందులోనే ఒక ఎర్రగడ్డ, తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మూత పెట్టండి. మూత పెట్టి ఒక విజిల్ రానియండి. ఎక్కువ ఏం అవసరం లేదు. వెజిటబుల్స్కి జస్ట్ ఒక విజిల్ చాలు. లోపల ఒక ప్యాన్ పెట్టి హీట్ చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక అందులో సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే ఒకటి ఎండుమిర్చి, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇది ఇలా ఫ్రై అవుతుండగా నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అందులో ఒక 3 టమాటాలు వేస్తున్నాను. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేశాక లో ఫ్లేమ్లో టమాటాలని మగ్గనియండి. టమాటాలు మగ్గాక అందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేశాక అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి సాంబార్ కొంచెం పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. కొంచెం చూసి వేయండి. ఇప్పుడు కమ్మగా ఉండేకి కొంచెం బెల్లం వేస్తున్నాను. ఏం స్వీట్గా ఏమి ఉండదండి, చాలా కమ్మగా ఉంటుంది. మిక్స్ చేసి విజిల్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇప్పుడు టమాటాల పేస్ట్ ఇందులో వేయండి. అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో బాయిల్ చేయండి. అంతే, టేస్టీ వెజిటబుల్ సాంబార్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఆ రెసిపీ నేమ్ కామెంట్ చేయండి. అంతే, మర్చిపోవద్దండి లైక్ చేసేకి.